संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమః। ఈ రోజు నుండి మనము కిష్కింధ కాండలోకి ప్రవేశిస్తున్నాము। ఈ రోజు 1వ సర్గ నుంచి 10వ సర్గ వరకు గల అంశాలను పరిశీలిద్దాం। శ్రీరాముల వారు లక్ష్మణ సమేతులై పంపా సరోవర తీరానికి చేరుకుంటారు। ఆ సరోవరంలో ఉన్న పద్మాలు సీతాదేవి యొక్క ముఖాన్ని, కలువలు ఆవిడ నేత్రాల్ని, మత్స్యాలు ఆమె చూపు కదలికల్ని స్ఫురింపచేయగా రాఘవుడికి మనసులో సీతాదేవి మెదిలారన్నమాట। దాంతో ఆయన ఎంతో వ్యాకులపాటుకు లోనయ్యి ఎంతో విలపిస్తారు। లక్ష్మణుడితో రాముల వారు ఇలా అంటారన్నమాట, లక్ష్మణ, అయోధ్య నగరానికి వెలుపల గల నంది గ్రామంలో ఉపవాసాది వ్రత నియమాలను పాటిస్తూ భరతుడు ఎంతో దుఃఖానికి లోనయ్యున్నాడు। ఇక్కడేమో సీతాదేవి అపహరణకి గురయ్యి ఎంతో పరితపిస్తూ ఉంది। నాకెంతో ఇష్టలైన వీళ్ళిద్దరూ కూడా వ్యధలకు లోనయ్యి ఉండడం వల్ల నేనిప్పటికే చాలా పరితాపానికి లోనయ్యాను అంటూ బాధపడతారు రాముల వారు। ఆత్మీయుల దుఃఖాలను తలచుకుని తాము కూడా దుఃఖపడ్డమనేది మహాపురుషుల లక్షణం కదా। మనస్సు వ్యాకులతతో ఉన్నప్పుడు ఏది కూడా రంజించదు, దేని పట్ల ఆసక్తి ఉండదు। వసంత ఋతువునందలి రమణీయ ప్రకృతి సీతాదేవి విరహ బాధ వల్ల ఏర్పడిన రాముల వారి శోకాగ్నిని మరింతగా పెంచింది। తమ బాధను లక్ష్మణుడితో పంచుకుంటున్నారా అన్నట్లుగా రాముల వారు ఇట్లా అంటారన్నమాట, ఓ లక్ష్మణ, నా ప్రేమ పెన్నిధి అయిన జానకి నేనంటే పంచప్రాణాలు, ఆమె నా కోసమే జీవిస్తూ ఉంది। అలాంటి సీతకు నేను దూరమయ్యాను। మహానుభావుడు సత్యసంధుడు అయిన జనక మహారాజు నిండు సభలో మా ఇద్దరి క్షేమం గురించి అడిగినప్పుడు జానకి గురించి నేను ఆయనతో ఏమని చెప్పగలను? మన తండ్రి గారి ఆజ్ఞను అనుసరిస్తూ నేను వనాలకు బయలుదేరాను। పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ సీత నా వెంట వనవాసానికి వచ్చింది। ఆ సాధ్వీమణి ఈ వనవాసంలో ఎన్నో రకాలైన దుఃఖాలను ఎదుర్కొంటూ వచ్చింది। అయినప్పటికీ నేనెప్పుడైనా మానసిక వేదనకి గురైనట్లుగా గమనిస్తే ఆమె తన దుఃఖాన్ని ఏమాత్రం బయటికి కనిపించనివ్వకుండా నా దుఃఖాన్ని తొలగించడం కోసం ఎంతో మధురంగా మాట్లాడుతూ ఉండేది। అలాంటి జానకి లేకుండా నేను జీవించడం దుర్లభం। కాబట్టి నువ్వొక్కడవే అయోధ్యకు వెళ్లి భరతుణ్ణి కలుసుకో, అతడి సోదర ప్రేమ సాటిలేనిది అంటూ ఏమీ తోచని స్థితిలో మహాత్ముడైన శ్రీరాముడు ఎంతో విలపిస్తుండగా సోదరుడైన లక్ష్మణుడు యుక్తియుక్తంగా ఆయనతో ఇట్లా చెప్తారన్నమాట, పురుషోత్తమా, రామా, ధైర్యాన్ని వహించు, దుఃఖం పడొద్దు, నీకంతా మేలే కలుగుతుంది। మా వదిన సీతాదేవి తప్పకుండా కనిపిస్తుంది। నీలాంటి ధీరులు నిరుత్సాహానికి గురి కాకూడదు। ఆత్మీయుల ఎడబాటు వల్ల దుఃఖం కలగడం అనేది లోక సహజమే। ఎంతటి వివేకవంతులు కూడా దీనికి అతీతులు కారు। సీతాపహరణ చేసిన రావణుడు పాతాళలోకానికి గాని అంతకంటే దూరానికి గాని వెళ్లినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మన చేతుల్లో అతడికి చావు తప్పదు। ముందు ఈ దైన్యాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని వహించండి। ఉత్సాహాన్ని మించిన బలం లేదు। ఉత్సాహం గలవాడికి ఈ లోకంలో అసాధ్యమైనదే లేదు। ఉత్సాహవంతులు ఎలాంటి కష్టకార్యాల్లో కూడా వెనక్కి తగ్గరు। అన్నా, నువ్వెంతో ధైర్యశాలివి, మనోనిగ్రహం కలవాడివి।
ఈ శోకం కారణంగా నీ ఔన్నత్యాన్ని, నీ మహత్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు అంటూ శోకంలో మునిగి ఉన్న శ్రీరాముల వారికి లక్ష్మణుడు ఎంతో ధైర్యోత్సాహాన్ని నూరుపోయిగా ఆయన తన శోకమోహాలను విడిచిపెట్టి కార్యోన్ముఖులవుతారన్నమాట. లక్ష్మణుడు శ్రీరాముల వారి పట్ల నిశ్చలమైన భక్తి శ్రద్ధలు కలవాడు, ప్రేమ కలవాడు, ఎంతో ధైర్యశాలి. అందుకే ఈ ప్రకృతి సౌందర్యాన్నంతటిని కూడా పట్టించుకోకుండా శ్రీరాముల వారి సేవల్లోనే అప్రమత్తుడై ఎలాంటి ఏమరపాటు లేకుండా ఉన్నారన్నమాట. అలాంటి సౌమిత్రి ఈ వనగమనాన్ని కొనసాగిస్తూ ఉన్న రాఘవుడికి రాజనీతిని జ్ఞాపకం చేసి ఆయన యొక్క బల పరాక్రమాల్ని గుర్తు చేసి సీతాపతిని దుఃఖం నుంచి దూరం చేశారు. కిష్కిందకి సమీపంలో గల ఒక పర్వతం పేరు ఋష్యముఖం. దీని మీద మతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారన్నమాట. వాలి, సుగ్రీవుడి అన్నయ్యైన వాలి దుందుభి అనే రాక్షసుని చంపి అతడి శరీరాన్ని ఎగరవేగా ఆ రక్తం వచ్చి మతంగ మహర్షి మీద పడుతుంది. దాంతో ఆ మహర్షికి చాలా కోపం వచ్చి వాలి గనక ఈ పర్వతం మీద అడుగు పెడితే మృత్యుడవుతాడు అని చెప్పి అతడికి శపిస్తారన్నమాట. వాలి తమ్ముడైన సుగ్రీవుడు వాలికి భయపడి ఈ ఋష్యముఖ పర్వత సమీపంలో తిరుగుతూ ఉండగా అక్కడ రామలక్ష్మణుల్ని చూస్తాడనమాట. వాళ్ళిద్దరూ కూడా వాలి పంపగా వచ్చారేమో అని చెప్పి భయంతో నిశ్చేష్టుడైపోతాడు. ఎంతో ఆందోళనకి గురయ్యి తన మంత్రులతో ఈ విషయాన్ని గురించి చర్చిస్తాడనమాట. అతడి భయాన్ని గమనించిన హనుమంతుడు అతడితో ఇట్లా అంటారు, ఓ సుగ్రీవా, వాలి వల్ల ప్రమాదం కలుగుతుందనే పిచ్చి భయాన్ని విడిచిపెట్టు. ఈ ఋష్యముఖ పర్వతం మీదకి వాలి రాలేడు కాబట్టి మనకి ఏ భయమూ లేదు. నీ అన్న నీ భార్యని అపహరించిన క్రూర కర్ముడు, దుష్టాత్ముడు. అతడికి నువ్వు భయపడుతున్నావు, కానీ ఇది నీకు సురక్షిత ప్రదేశం. భయం కారణంగా నువ్వు నీ బుద్ధిని స్థిరంగా నిలపడం లేదు. నీ విజ్ఞానాన్ని, ఇంగితాన్ని ఉపయోగించి ఇతరుల వ్యవహారాలను బట్టి వాళ్ల స్వభావాన్ని గుర్తించి యుక్తమెరిగి ఆచరించు అంటూ హనుమంతుడు చక్కటి సూచనలు చేసేసరికి సుగ్రీవుడు ఆయనతో ఇట్లా అంటాడనమాట, ఓ హనుమా, శత్రువులు మారువేషాలలో వచ్చినప్పుడు వాళ్ల గురించి లోతుగా విచారించాల్సి ఉంటుంది. విశ్వసించదగని వాళ్ళు అంటే శత్రువులు నమ్మిన వారి బలహీనతలను తెలుసుకుని వాళ్ళని దెబ్బతీస్తూ ఉంటారు. నమ్మించి దెబ్బతీయడం అనేది శత్రువుల లక్షణం కదా. కాబట్టి అలాంటి వారి గురించి గూఢచర్యం ద్వారా లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు సామాన్య మానవుడి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ల రూపాలు, సంభాషణలు, చేష్టలు మొదలైనవన్నిటినీ కూడా క్షుణ్ణంగా గమనించు. వారు మనకు అనుకూలంగా కనిపిస్తే వాళ్ళని ప్రశంసలతో ముంచెత్తేయి. పదే పదే చేష్టలతో వారిని తృప్తిపరుస్తూ వాళ్ళ విశ్వాసాన్ని చూరుకొని వాళ్ల యొక్క నిజమైన అంతర్యాల్ని తెలుసుకో అని చెప్పేసరికి సుగ్రీవుడి మాటల్ని గౌరవించిన మహాత్ముడైన హనుమంతుడు దానికి సరే అంటారు. వెంటనే ఒక్క దూకుతో ఋష్యముఖ పర్వతానికి గెంతి రామలక్ష్మణులున్న ప్రదేశానికి చేరుకుంటారు. వారిద్దరి విశ్వాసాన్ని చూరగొనడం కోసం వాయుసుతుడైన హనుమంతుడు కపి రూపాన్ని విడిచిపెట్టి సన్యాస వేషాన్ని దాలుస్తారు. అనంతరం రామలక్ష్మణుల మనస్సులను ఆకట్టుకునేలాగా మధుర వచనాలను పలుకుతూ చక్కగా వారిరువురి పట్ల గౌరవ మర్యాదలను చూపిస్తూ సుగ్రీవుడి ఆదేశానికి అనుగుణంగా భక్తితో మృదు మధురంగా మాట్లాడతారన్నమాట. ఓ స్ఫురద్రూపులారా, మీరిద్దరూ కూడా రాజర్షుల్లాగా, దేవతల్లాగా కనిపిస్తూ ఉన్నారు. జటావల్కాలు ధరించి తాపసుల్లాగా ఉన్నారు. సింహాన్ని మించిన బలపరాక్రమములు కలవారు. మీ నిశితమైన చూపులకి భయపడి ఇక్కడున్న ప్రాణులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు. మీ తేజ ప్రభావంతో ఈ మహాపర్వతము దివ్య కాంతిమయమై విరాజిల్లుతూ ఉంది. శత్రు భయంకరులు, ఉత్సాహ శక్తి సంపన్నులు, ఉత్తమ రాజలక్షణాలు కలవారు అయిన మీరు రాజ్యభోగాలను త్యజించి ఇలా జటావల్కాలను ధరించి ఈ దుర్గమారణ్యంలో రావడానికి గల కారణమేమిటి? ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుతూ ఉన్నా కూడా
మీరు ఏమాత్రం కూడా పెదవి విప్పడం లేదు. వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన అన్నయ్యైన వాలితోటి వంచితుడై ఎంతో దుఃఖానికి గురయ్యి రక్షణ కోసం ఈ జగత్తంతటిని కూడా తిరుగుతూ ఉన్నాడు. అతడు పంపగా నేను మీ దగ్గరికి వచ్చాను. నా పేరు హనుమంతుడు, వాయుసుతుడను, వానరుడను, సుగ్రీవుడికి మంత్రిని, కామరూపుడును, కోరుకున్న చోటుకి ఎక్కడైనా కూడా వెళ్లి రాగలను. ధర్మనిరతుడైన సుగ్రీవుడు మీతో మైత్రిని కోరుకుంటున్నాడు అంటూ మాట్లాడిన హనుమంతుల వారు రామలక్ష్మణుల సమాధానం కోసం నిరీక్షిస్తూ మౌనంగా ఉండిపోయారు. హనుమంతుడి మాటలను పలుకులను విన్న శ్రీరాముడు ఎంతో సంతోషపడి లక్ష్మణుడితో ఇలా అంటారన్నమాట. ఓ సౌమిత్రి, సుగ్రీవుడి సచివుడైన ఈ వానరుడు మాట్లాడడంలో ఎంతో కుశలుడు, వేద విజ్ఞాన సంపన్నుడు, ఋగ్వేద యజుర్వేద సామవేదాలలో సుశిక్షితుడు అయిన వాడు మాత్రమే ఇంత అద్భుతంగా మాట్లాడడంలో సమర్థుడవుతాడు. ఇతని మాటలలో ఎక్కడా కూడా అపశబ్దం అనేది లేనేలేదు. కాబట్టి ఇతడు సమస్త వ్యాకరణాలను కూలంకషంగా నేర్చినవాడు అనేది నిశ్చయం. ఇతడు తన అభిప్రాయాలను సంక్షిప్తంగా స్పష్టపరిచాడు. ఇతని మధుర వచనాల తీరుకి ఎవరైనా సరే ముగ్ధులైపోవాల్సిందే. చంపడానికి కత్తి ఎత్తిన క్రూరుడు సైతం ఈయన పలుకులకు చల్లబడి కత్తిని దింపేస్తాడు. ఇలాంటి విశిష్ట గుణాలు కలిగి కార్యసాధకులైన దూతలను కలిగి ఉన్న రాజు నిజంగా అదృష్టవంతుడు అంటూ రాముల వారు లక్ష్మణుడితో చెప్పేసరికి లక్ష్మణుడు హనుమంతుల వారితో ఇట్లా అంటారన్నమాట. ఓ విద్వాంసుడా, మహాత్ముడైన సుగ్రీవుడి యొక్క గుణగణాలను గూర్చి కబంధుడి ద్వారా ఇంతకు ముందే మేం విని ఉన్నాము. ఆ సుగ్రీవుడి కోసం వెతుకుతూ మేము ఇక్కడికి చేరుకున్నాము. సుగ్రీవుడి మైత్రి విషయంలో నీ సూచనలు మాకు సమ్మతమే అంటూ లక్ష్మణుడు సమయోచితంగా పలికిన పలుకులను విన్న హనుమంతుడు ఎంతో సంతోషపడతారు. కార్యసమర్థుడైన శ్రీరాముడు లభించారు కాబట్టి సుగ్రీవుడికి ఇక రాజ్యం ప్రాప్తించడం అనేది తథ్యమే, ఇక కార్యం నెరవేరినట్లే అని చెప్పి ఎంతో ఆనందిస్తారన్నమాట. ఆ తర్వాత రాముల వారు ఈ దండకారణ్యంలోకి రావడానికి గల కారణాన్ని తెలుసుకోగోరి హనుమంతుడు ఆ విషయమై అడుగుతారన్నమాట. దాంతో లక్ష్మణుడు హనుమంతుల వారికి ఈ శ్రీరాముల వారి వృత్తాంతాన్నంతా కూడా వివరించి చెప్పి సీతాదేవి అపహరణ విషయాన్ని కూడా తెలియపరిచి ఇంకా ఇలా అంటారన్నమాట. ఓ మారుతి, ధనువు అనే గంధర్వుడు ముని శాపం కారణంగా రాక్షసత్వాన్ని పొందాడు. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వసమర్థుడు, రామపత్ని అయిన సీతాదేవిని అపహరించిన వాడిని గురించి ఆ మహావీరుడు తెలుసుకోగలడు అని అతడే మాకు తెలిపి ఉన్నాడు. తర్వాత రామ అనుగ్రహ కారణంగా అతను తేజోమూర్తి అయి హాయిగా స్వర్గాన్ని చేరుకున్నాడు. నువ్వడిగిన రీతిగానే మా విషయాలన్నీ కూడా యథాతథంగా తెలుపున్నాను. నేను మా అన్నయ్యన శ్రీరాముడు కూడా సుగ్రీవుణ్ణి ఆశ్రయించదలుచుకున్నాము. ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు, సర్వలోక శరణ్యుడు, ధర్మాత్ముడు. ఇంతవరకు ప్రజలందరూ కూడా ఈయన అనుగ్రహం చేతనే సుఖశాంతులు పొంది ఉన్నారు. కానీ అలాంటి ప్రభువు ఈరోజు సుగ్రీవుడి సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు అని పలుకుతూ లక్ష్మణుడు దైన్యంతో కన్నీరు కారుస్తారన్నమాట. అలాంటి రాముల వారికి ఇలాంటి స్థితి వచ్చిందే అని చెప్పి ఎంతో దుఃఖిస్తారు లక్ష్మణుల వారు. అలా దుఃఖిస్తున్న లక్ష్మణుని చూసి వాక్చతురుడైన హనుమంతుడు ఇట్లా అంటారన్నమాట. ఓ రాజకుమారులారా, క్రోధాన్ని జయించిన వారు మీరు, జితేంద్రియులు. మా వానరరాజుకి మీలాంటి మహాత్ముల అవసరం ఎంతైనా ఉంది. అదృష్టవశాన మీ దర్శన భాగ్యం మాకు లభించింది. ప్రస్తుతం సుగ్రీవుడికి తన అన్న అయిన వాలితో వైరం ఏర్పడి రాజ్యభ్రష్టుడయ్యాడు. ఆ వాలి మా రాజుని మోసగించి అతడి భార్య అయిన రుమని తన వశంలో ఉంచుకున్నాడు. ఫలితంగా సుగ్రీవుడు వనాల పాలయ్యాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవుడు తప్పకుండా సీతాదేవిని వెదకడంలో మీకు సహాయపడగలడు అంటూ ఎంతో మృదుమధురంగా
హనుమంతుల వారు పలికి ఇక మనం సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాము అంటూ చెప్తారనమాట. అలా రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మలయగిరిని చేరుకుంటారు. ఎందుకంటే రామలక్ష్మణులను చూసి భయపడిన సుగ్రీవుడు ఒక్క గంతులో ఋష్యముఖ పర్వతానికి కొంచెం దూరంలో గల మలయగిరి అనే ప్రదేశానికి చేరుకుంటాడనమాట. అందుకే హనుమంతుల వారు రామలక్ష్మణులిద్దరినీ కూడా అక్కడ తీసుకొస్తారు. అనంతరం శ్రీరామ వృత్తాంతాన్నంతా కూడా సుగ్రీవుడికి వివరించి చెప్పిన హనుమంతుల వారు ఎంతో పూజ్యులైన రామలక్ష్మణులు అతడితో మైత్రిని కోరుకుంటున్నారని, కాబట్టి వాళ్ళకి ఎదురెళ్లి అతిథి మర్యాదలు చెయ్యమని సుగ్రీవుడికి సూచిస్తారన్నమాట. హనుమంతుడి మాటలు వినేసరికి సుగ్రీవుడి మనస్సు సంతోషంతో నిండిపోతుంది. శ్రీరాముడిని చూడడంతోటే అతడి యొక్క భయం అంతా కూడా మట్టుమయమైపోతుంది. అతడి దుఃఖం దూరమైపోతుంది. ఎంతో ఆనందంగా స్నేహ హస్తాన్ని చాస్తూ రాముల వారితో విడదీయరాని మైత్రీబంధాన్ని కోరుకుంటున్నట్లుగా చెప్తాడు సుగ్రీవుడు. అతడి పలుకులు విన్న రాముల వారు మనస్సు సంతోషంతో పొంగిపోతుంది. వెంటనే అతన్ని గాఢంగా కౌగిలించుకుంటారు. శ్రీరాముల వారిచ్చిన అభయము సుగ్రీవుడిలో భయాన్ని పోగొడుతుంది. తన అన్నయ్యైన వాలి తనను వంచించి రాజ్యాన్ని తన భార్యను కూడా దౌర్జన్యంతో లాక్కున్న విషయాన్ని రాముల వారితో పంచుకుంటాడు సుగ్రీవుడు. అతడు చెప్పినదంతా విన్న శ్రీరాముల వారు చిరునవ్వుతో అతడికి ఇట్లా ప్రత్యుత్తరం ఇస్తారన్నమాట. ఓ కపీశ్వర, ఆపదలలో ఆదుకునేవాడే కదా మిత్రుడు. నీ భార్యని అపహరించిన వాలిని తప్పకుండా తుదముట్టిస్తాను. తీక్షణములైన నా బాణాల ధాటికి వాలి నిహతుడై పర్వతంలాగా నేల కోలుతుండగా నువ్వు చూడగలుగుతావు అంటూ శ్రీరాముల వారు సుగ్రీవుడితో పరస్పర ప్రేమతో ఈ మైత్రీ సంభాషణ చేస్తూ ఉండగా కమలము వంటి సీతాదేవి యొక్క ఎడంకన్ను, వాలి యొక్క ఎడంకన్ను, రావణుడి యొక్క ఎడమ కన్ను ఒకేసారి అదిరాయట. ఈలోగా సుగ్రీవుడు రాముల వారితో ఒకరోజు క్రూరాత్ముడైన ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుపోతూ ఉండగా తాము చూశాము అన్న సంగతి రాముల వారికి తెలియచెప్తూ ఇట్లా అంటారన్నమాట. ఓ రామా, నా ఊహ ప్రకారం ఆమె మిథిలా నగరపు రాజకుమారి అనే సీతాదేవి అయ్యుంటుంది. ఇందులో సందేహం లేదు. ఆమె జీరపోయిన కంఠంతో ఆర్తస్వరంతో రామా రామా లక్ష్మణ లక్ష్మణ అంటూ బిగ్గరగా ఏడుస్తూ దుఃఖంతో మెలకలు తిరుగుతూ ఉన్నది. ఆ సమయంలో నేను నా 4 మంత్రులతో కలిసి కొండ మీద ఉన్నాను. ఆమె నన్ను చూసిన వెంటనే తన ఉత్తరీయంలో తన నగలను మూటగట్టి ఇక్కడ జారవిడిచింది. ఆ ఆభరణాలను తీసుకుని నేను భద్రంగా దాచాను అని చెప్పి వెంటనే సీతాదేవి జారవిడిచిన నగల మూటను తీసుకొచ్చి ఇదిగో ఇవేనా, పరిశీలించి చూడండి అని చెప్పి రాముల వారికి చూపిస్తాడు సుగ్రీవుడు. అయితే ఆ ఆభరణాలను చూసిన వెంటనే రాముల వారి నేత్రాలన్నీ కూడా అశ్రువులతో నిండిపోయి మసక కమ్ముతాయన్నమాట. దాంతో ఆయన లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈ నగలు మీ వదినేనా చూడు అని చెప్పి అడిగేసరికి లక్ష్మణుడు ఇలా అంటారు, అన్నా, ఈ కేయూరాలు కుండలాలు వీటిని వేటిని కూడా నేను ఎరగను. కానీ నిత్యము మా వదినకు పాదాభివందనం చేస్తుండడం వలన ఈ కాలి అందలను మాత్రం ఆమెవే అని చెప్పి నేను గుర్తించగలను అంటూ చెప్తారు లక్ష్మణస్వామి. ఆ మాటలను విన్న శ్రీరాముల వారు మరింత శోకార్తులై ఉండడం గమనించిన సుగ్రీవుడు ఆయనకు నమస్కరించి కన్నీరు కారుస్తూ ఇట్లా అంటాడనమాట. ఓ రామా, పరస్త్రీని అపహరించడం అనే పాపానికి పాల్పడిన ఆ క్రూర రాక్షసుడి స్థానం గురించి నాకు తెలియదు. కానీ పూర్తి బలాన్ని ప్రదర్శించి రావణుడిని సపరివారంగా హతమారుస్తాను. ఆ విధంగా త్వరలోనే నిన్ను సంతోషపరిచి నేను కృతకృత్యున్నవుతాను. ప్రభూ, భక్తితో అంజలి ఘటించి నిన్ను వేడుకుంటున్నాను. కొంచెం ధైర్యం వహించు. శోకాన్ని దరిచేరనివ్వద్దు. ఎప్పుడూ శోకిస్తూ ఉండే వాళ్ళకి సుఖం శూన్యం, వాళ్ల తేజస్సు క్షీణిస్తుంది. కాబట్టి శోకం నుంచి బయటపడి ధైర్యాన్ని వహించు. స్నేహభావంతోనే ఇలా మాట్లాడుతున్నాను తప్పితే దీన్ని ఉపదేశంగా మటుకు భావించద్దు.
అంటూ ఎంతో ఆప్యాయతతో కూడిన సుగ్రీవుడి యొక్క మధురమైన ఓదార్పు మాటలకు శ్రీరాములు వారు కొంతవరకు ఊరట చెందారన్నమాట. ఆయన ఎంతో ప్రేమతో సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని, ఓ మిత్రుడా, నీ మేలు కోసం నేను చెయ్యాల్సిన పనిని నిస్సంకోచంగా తెలుపు. వాలిని తప్పకుండా సంహరిస్తానని చెప్పి నీకు మాట ఇస్తున్నాను అంటూ పలికేసరికి సుగ్రీవుడు అతడి యొక్క మంత్రులు అందరూ కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషపడతారు. సుగ్రీవుడు శ్రీరాముల వారితో ఇట్లా అంటాడనమాట, రామా, అగ్ని సాక్షిగా నాకు నీ వంటి మిత్రుడు లభించినందువల్ల బంధుమిత్రులందరిలోనే నేను పూజ్యుణ్ణవుతాను. నేను కూడా నీకు తగిన మిత్రుడునే అని క్రమంగా నువ్వు కూడా తెలుసుకుంటావు. ఉత్తమ పురుషుడు తన మిత్రుడు ధనవంతుడైనా నిర్ధనుడైనా, సుఖాలలో ఉన్నా దుఃఖాలలో ఉన్నా, నిర్దోషి అయినా దోషి అయినా ఎలాంటి తారతమ్యం చూపించకుండా తనతో సమానంగా గౌరవిస్తాడు. అలాగే స్నేహితుడి కోసం సంపదలను గాని సుఖాలను గాని చివరికి తన ప్రాణాలను కూడా త్యజించడానికి సిద్ధపడి ఉంటాడు. కాబట్టి ప్రాణమిత్రులమైన మనిద్దరం కూడా ఈ స్నేహ ధర్మాన్ని పాటిద్దాము అని చెప్తూనే ఆ వానరోత్తముడు శ్రీరాముడితో ప్రేమపూర్వకంగా ఇట్లా చెప్తాడనమాట, రామా, మా అన్నయ్య అయిన వాలి నా భార్యని లాగేసుకుని నన్నెంతో అవమానించాడు. నేనెంతో భయంతో దుఃఖంతో ఈ ఋష్యముఖ పర్వతానికి వచ్చి చేరుకున్నాను. ఇక్కడే నివసిస్తున్నాను. నా సోదరుడైన వాలి నన్ను కిష్కింద నుంచి గెంటేసి నాతో అకారణంగా వైరం పూని ఉన్నాడు. సర్వరక్షకుడు అయిన నువ్వే నన్ను అనుగ్రహించి నన్ను కాపాడాల్సి ఉంటుంది అని చెప్పేసరికి శ్రీరాముల వారు అతని పలుకులు విని ప్రత్యుత్తరంగా ఇట్లా అంటారనమాట, ఓ సుగ్రీవా, ఉపకారం జరగడమే మిత్రుడి వల్ల వచ్చే ఫలితం. అలాగే అపకారం చేయడమే శత్రువు యొక్క లక్షణం. నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజు చంపేస్తాను. వాలి నీకు సోదరుడి రూపంలో ఉన్న శత్రువు, పరమ పాపాత్ముడు. అతడు ఒక పర్వతంలాగా నేల కోలడం అనేది నువ్వు చూస్తావు అంటూ రాముల వారు సుగ్రీవుడికి అభయం ఇచ్చేసరికి అతడు కన్నీటితో కన్నీళ్లు ఆపుకుంటూ కొంచెం తుడుచుకుంటూ రాముల వారితో ఇట్లా అంటాడనమాట, రామా, బలవంతుడైన వాలి నన్ను యువరాజు పదవి నుంచి తొలగించేసి నోటుకొచ్చినట్టు దూషించి కిష్కింద నుంచి గెంటేశాడు. నాకు ప్రాణాల కంటే ప్రియమైన నా భార్యనేమో అపహరించేశాడు. నాకు ఆత్మీయులైన స్నేహితులందరినీ కూడా చెరసాలలో బంధించేశాడు. ఆ దుర్మార్గుడు నన్ను హతమార్చడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఎన్నోసార్లు నన్ను చంపడానికి వానరులు పంపాడు. వాళ్ళందరూ కూడా నా చేతిలో చనిపోయారు. నువ్విక్కడికి వచ్చినప్పుడు నువ్వు వాలి పంపగా వచ్చావేమో అని అనుమానంతో మిమ్మల్ని సమీపించడానికే ఎంతో భయపడ్డాను. హనుమంతుడు మొదలైన ప్రముఖుల తిరుగులేని అండదండల వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ప్రాణాలు నిలుపుకుని ఉన్నాను అని సుగ్రీవుడు చెప్పేసరికి రాముల వారు ఎంతో చక్కగా అడుగుతారనమాట. అంటే ఎక్కడ పొరపాటు జరగనివ్వకుండా ఎంత చక్కగానో అంటే సుగ్రీవుడిని అడుగుతారు రాముల వారు, సుగ్రీవా, అసలు వాళ్ళకి నీకు వైరం ఏర్పడడానికి కారణం ఏంటి? మొత్తం విపులంగా తెలియచెయ్యి. మీ వైర కారణం విని మీ ఇద్దరి బలాబలాలు గుణదోషాలు లోతుగా పరిశీలించాలని అనుకుంటున్నాను. ఆ తర్వాతే తగిన ఉపాయం అనేది ఆలోచించి నీకు మేలు కలిగేట్లుగా చూస్తాను. నీ అపరాధం కనుక స్వల్పమయ్యి అతడు ప్రదర్శించిన వైరం తీవ్రంగా ఉంటే తప్పకుండా అతన్ని చంపి నీకు మేలు చేకూరుస్తాను. అలా కాకుండా నీ అపరాధం అధికంగా ఉండి అతడి వైరభావము కొంచెమే ఉన్నప్పుడు మీ ఇద్దరిని కూడా సమాధానపరిచి నువ్వు సుఖంగా ఉండేలాగా చేస్తాను. కాబట్టి నువ్వు నా మీద విశ్వాసాన్నుంచి ప్రశాంత చిత్తంతో నీ కథ మొత్తాన్ని నాకు తెలియజేయి అని చెప్తారు శ్రీరాముల వారు. దాంతో తన కథని అంతటినీ కూడా చెప్పడం మొదలు పెడతాడు సుగ్రీవుడు అనమాట. వాలి అంటే అతడి తండ్రి అయిన వృక్షరజుడికి ఎంతో ప్రేమ. అలాగే వీళ్ళిద్దరికీ వైరం ఏర్పడక ముందు సుగ్రీవుడి పట్ల కూడా అతడెంతో ప్రేమ చూపించేవాడు. సుగ్రీవుడు కూడా ఎంతో వినమ్ర భావనతో ఈ అన్నగారికి సేవకుడిలాగా ఉంటూ ఎంతో చక్కగా సేవ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అదే సమయంలో మయుడి కుమారులలో
మాయావి అనేవాడు పెద్దవాడు. అతడు దుందుబికి అన్న. ఒక స్త్రీ కారణంగా అతడికి వాలితో వైరం ఏర్పడింది అనేది ప్రతీతి అన్నమాట. అతడు ఒక అర్ధరాత్రి పూట జనులందరూ కూడా నిద్రిస్తూ ఉండగా కిష్కింధ నగర ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి పిలుస్తాడు. ఎవరు? మాయావి అన్నతను. ఈ గాఢ నిద్రలో ఉన్న వాలి ఆ భీకర గర్జన విన్న వెంటనే సహించలేక గబగబా బయటకు వస్తాడనమాట. ఆ రాక్షసుని హతమార్చడానికి క్రోధంతో ముందుకి దూకుతాడు. అప్పుడు అన్నగారి పట్ల ఉన్న ప్రేమతోటి సుగ్రీవుడు కూడా అతన్ని అనుసరిస్తాడనమాట. అయితే ఇద్దరూ రావడం చూసేసరికి ఆ మాయావికి భయం వేసి అతడు పిక్కబలం చూపిస్తాడు. భయంతో ఒక పెద్ద బిలంలోకి ప్రవేశిస్తాడనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా, ఈ అన్నదమ్ములిద్దరూ కూడా ఆ బిలాన్ని సమీపించి అక్కడ ఆగేసరికి వాలి సుగ్రీవుడితో అంటాడనమాట, సుగ్రీవా, నేను ఈ బిలంలోకి ప్రవేశించి శత్రువుని హతమార్చి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఈ గుహ ద్వారం దగ్గర నిలబడి ఉండు అని. అలా వాలి ఆ బిలంలోకి ప్రవేశించి పూర్తిగా 1 సంవత్సర కాలం గడిచిపోయిందన్నమాట. అప్పటి వరకు సుగ్రీవుడు ఈ గుహ ద్వారం దగ్గరే నిలిచి ఉంటాడు. సో ఇంతకాలం వరకు ఈ వాలి తిరిగి రాకపోవడంతో అతడికి ఏమన్నా ఆపద కలిగిందా అని చెప్పి ఇతడి మనసు శంకిస్తుందన్నమాట. ఎంతో ఆందోళనకి గురవుతాడు. 1 సంవత్సర కాలం తర్వాత ఆ గుహ నుంచి నొరగతో కూడిన ఎర్రటి రక్తం బయటికి వస్తూ ఉంటుంది. దాన్ని చూసేసరికి ఇతడెంతో దుఃఖపడతాడు సుగ్రీవుడు. ఇంతలో ఆ గుహలోంచి రాక్షసుల గర్జన, యుద్ధరంగంలో దెబ్బతిన్న ఈ వాలి యొక్క ఆక్రందనలు ఈ సుగ్రీవుడి చెవిన పడతాయన్నమాట. ఇక ఆ రాక్షసుడి, మాయావి అయిన రాక్షసుడి చేతిలో తన అన్న వాలి చనిపోయి ఉంటాడు అని చెప్పి ఎక్కడ అతడు బయటకు వచ్చి మళ్లీ కిష్కింధ మీదకి వస్తాడో అన్న భయంతో ఒక పెద్ద కొండరాయిని తీసుకుని ఆ బిలాన్ని పూర్తిగా మూసివేస్తాడు సుగ్రీవుడు. తర్వాత కిష్కింధకి చేరుకుంటాడు. ఈ విషయం అంతా కూడా మంత్రులతో చెప్పేసరికి వాళ్ళు పలు విధాలుగా ప్రశ్నించి కొంత అందరూ కలిసి సమావేశమయ్యి కొంత డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి బలవంతంగా సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారన్నమాట. అలా కొంతకాలం సుగ్రీవుడు ఆ రాజ్యాన్ని న్యాయబద్ధంగా పరిపాలిస్తుండగా ఇంతలో వాలి ఆ మాయావి అనే రాక్షసుని చంపేసి కిష్కింధకి తిరిగి వస్తాడు. అప్పుడు పట్టాభిషిక్తుడై ఉన్న సుగ్రీవుడిని చూసి అతడికి కోపం వచ్చేస్తుంది. వెంటనే ఈ సుగ్రీవుడి యొక్క మంత్రులందరినీ కూడా చెరసాల పాలు చేసి ఎంతో పరుషంగా సుగ్రీవుడితో మాట్లాడతాడనమాట. అక్కడికి సుగ్రీవుడు తన అజ్ఞానం వల్ల ఎంతో తప్పు జరిగింది, మన్నించమని ఎంతో వేడుకుంటాడు. వాలి యొక్క పాదాలను తాగేట్లుగా శిరస ప్రణామం చేస్తాడు. అప్పుడు కూడా అతడి వాలి యొక్క కోపం చల్లారదు. సుగ్రీవుడు ఎంతో వినమ్ర భావనతో స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నా కూడా వాలి ఇతన్ని గద్దిస్తూ చీకొడుతూ ఎన్నో రకాలుగా దుర్భాషలాడుతూ ఉంటాడనమాట. పైగా మిత్రులందరి సమక్షంలో నింద్యాపూర్వకంగా మాట్లాడుతూ ఇట్లా అంటాడనమాట వాలి, ఓ పౌరులారా, క్రూరుడు, యుద్ధకాంక్ష కలవాడు, దుష్టబుద్ధి అయిన మాయావి అనే రాక్షసుడు ఒక అర్ధరాత్రి సమయంలో నన్ను యుద్ధానికి ఆహ్వానించిన విషయం మీ అందరికీ తెలుసు కదా. అతడితో యుద్ధానికి బయలుదేరినప్పుడు దుర్మార్గుడైన ఈ నా సోదరుడు కూడా నన్ను అనుసరించాడు. మేమిద్దరం కూడా భయంతో పారిపోతున్న రాక్షసుడికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతడి వెంట పడ్డాము. అతడు గుహలోకి దూరాడు. దాంతో నా తమ్ముడైన సుగ్రీవుడితో ఈ రాక్షసుని చంపకుండా నేను తిరిగి కిష్కింధలో అడుగు పెట్టను, కాబట్టి నువ్వు ద్వారం దగ్గరే నిరీక్షిస్తూ ఉండని చెప్పాను. ఆ గుహలోకి ప్రవేశించి ఆ మాయావిని నెతకడంలోనే 1 సంవత్సర కాలం గడిచిపోయింది. చివరికి ఆ భయంకర రాక్షసుడిని కనుగొని వాడిని అనుచరులతో సహా అక్కడికక్కడే హతమార్చేశాను. తీరా అతన్ని చంపి బయటకు వద్దామని చూసేసరికి ఈ గుహ ద్వారం అంతా కూడా రాతితో కప్పబడి ఉంది. అసలు ద్వారం ఎక్కడుందో కూడా కనుగొనలేకపోయాను. పదే పదే సుగ్రీవా అని గొంతెత్తి ఎంతరిచినా కూడా సమాధానం రాకపోయేసరికి ఎంతో దుఃఖితుడినయ్యాను. ఎన్నోసార్లు కాళ్లతో అక్కడున్న ద్వారానికి అడ్డుగా ఉన్న శిలని తన్ని దాన్ని ముక్కలు చేసి అప్పుడు అతి కష్టం మీద గుహ నుంచి బయటపడ్డాను. ఈ సుగ్రీవుడు తాను రాజు కావాలనే కోరికతో నన్ను కూడా చూడకుండా నన్ను బలం బయటికి రానివ్వకుండా పెద్ద బండరాయితో అడ్డు పెట్టేశాడు అంటూ రకరకాలుగా వాలి సుగ్రీవుడు ఎంత చెప్తున్నా కూడా వినకుండా దూషించి చివరికి కట్టుబట్టలతో కూడా బయటికి పంపేస్తాడనమాట.
ఈ విషయాన్నంతా చెప్తూ శ్రీరాముల వారితో సుగ్రీవుడు ఇట్లా అంటాడనమాట, రఘురామ, అతడు నా భార్యను అపహరించి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అతడి పట్ల ఉన్న భయంతో నేను ఈ వనాలలోనూ సముద్రాలతోనూ కూడిన ఈ సమస్త భూమండలంతా కూడా సంచరిస్తూ ఉన్నాను. భార్య అపహరించబడడంతో దుఃఖితుడనై నేను తిన్నగా పర్వత శ్రేష్టమైన ఋష్యముఖానికి చేరుకున్నాను. కొన్ని కారణాల వల్ల శాపవశాన వాలి ఇందులోకి ప్రవేశించలేడు. ఎలాంటి అపరాధం చేయకపోయినా కూడా నాకు ఎలాంటి దుఃఖం వచ్చిందో చూడు. కాబట్టి నువ్వే అతన్ని నిగ్రహించి నన్ను కరుణించాలి అనేసరికి రాములవారు, ఇదంతా విన్న రాములవారు, ఓ సుగ్రీవా, వాలి నీ భార్యని అపహరించిన దుర్మార్గుడు, దుష్టవర్తనుడు. అతడు నా కంట పడేంత వరకే జీవించి ఉంటాడు. నా కంట పడిన మరుక్షణమే నిహతుడవడం తథ్యం. వాలిని చంపి నిన్ను ఈ తీవ్రమైన దుఃఖం నుంచి తప్పకుండా గట్టెక్కిస్తాను అంటూ శ్రీరాముల వారు పలికిన హితవచనాలను విని సుగ్రీవుడు తనకి మేలు జరుగుతుంది అని భావించి ఎంతో సంతోషపడతాడనమాట. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.